వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలను ప్రధానంగా కూడా చర్చించుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చాలా ప్రభుత్వాలను చూస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చేమో కానీ వాస్తవం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని రూల్ తెలంగాణలోనే ఎందుకున్నది? తెలంగాణ రాష్ట్రంలోనే జీవో ఎందుకు విడుదలవుతుంది? తెలంగాణ తల్లిపై ఎందుకు ఇలాంటి కర్కశమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విపక్షాలు ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలే వెలువడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం నిన్నటి వరకు తెలంగాణ తల్లి సెక్రటరియట్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి సంబంధించి రెండింటి మధ్య తేడాలు ఏమీ లేదు, కేవలం ఆభరణాలను పెడితే సరిపోయేది అనేది ప్రధానమైన డిమాండ్గా యావత్తు తెలంగాణ సమాజం నుంచి కూడా వస్తున్నది. కానీ మేము విగ్రహానికి సంబంధించి కేవలం సెక్రటరియట్లో మాత్రమే విగ్రహ ఆవిష్కరణ చేసినాం, అంతకు మించి మేము ఎలాంటి మార్పులు చేయలేదు, దానిపై ఎవరు మాట్లాడకూడదు, ఎవరు కించపరిచేలా మాట్లాడకూడదు, దాని గురించి టాపిక్ కూడా ఉండకూడదు, ఎక్కడ విగ్రహాల ధ్వంసం కానీ అభిషేకాలు కానీ చేయకూడదు అనేది, క్షీరాభిషేకాలు కానీ చేయకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ పేపర్ను తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన పెట్టింది. అంటే భారతదేశంలో దాదాపుగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన తల్లి విషయంలో ఒక జీవో అంటూ ఎన్నడూ కనిపించలే, ఎన్నడూ వినిపించలే, ఎన్నడూ చదవలే. చరిత్రలో బహుశా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇది తొలిసారి కావచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల ప్రధానమైన వాదన. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, యావత్తు భారతదేశంలో ఎక్కడా లేని రూలు ఇక్కడే ఎందుకు వచ్చింది? ఇది ప్రధానంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే దీని గురించి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా చెప్పే ముందు ఒక ప్రధానమైన ఈ అంశానికి సంబంధించి కూడా మీరు చూడాలి. ఎందుకు అంటే తెలంగాణ తల్లి విషయంలో ఇగో ఇక్కడ చూడండి, తెలంగాణ తల్లిపై నియంత హుకుం, సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు. ఏ రాష్ట్ర తల్లి విషయంలోనూ జీవోలు ఇవ్వని అక్కడి ప్రభుత్వాలు, భరతమాత పైన ఎలాంటి గెజెట్ లేని వైనం. తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై సర్కారు జీవో, కేసులు పెడతామంటూ జీవో ఇవ్వడంపై తెలంగాణ వాదుల ఆగ్రహం, విగ్రహ మార్పుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత. దాన్ని అణిచివేయడానికే జీవో ఇచ్చారా, కొత్త రూపాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారా అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడండి, బలవంతంగా బాసింగం కడితే పెళ్లి కొడుకు కాలేడని సామెత. ఒకరి మీద ప్రేమ అయినా అభిమానమైనా మనసులో నుండి రావాలి, ఏది కూడా బలవంతంగా రాకూడదు. కేసులు పెట్టి భయపెట్టిన మాత్రాన ప్రేమ అభిమానం మనసులో నుండి రావు. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి తేడా తెచ్చి తెలంగాణ పెట్టింది పేరు. ఎవరో బలవంతంగా పెట్టినంత మాత్రాన ఇక్కడి ప్రజలు తమ మనసులలో ఉన్న భావనను మార్చుకోరు. కానీ ప్రస్తుత ప్రభుత్వం భయపెట్టి ప్రజల మనసులో నుంచి భావనను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది అనేది ప్రధానంగా తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన. అంటే 4 కోట్ల మంది, అందులో మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. బహుశా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది, అసలు ముఖ్యమంత్రి గారి విగ్రహానికి సంబంధించి సడన్గా సెక్రటరియట్లో ఆవిష్కరించడానికి కారణమైంది అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విగ్రహ ఆవిష్కరణ చేయడానికి అసలు కారణం ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టిన దాంట్లో విస్తుబోయే నిజాలు బయటకు వచ్చినాయి. ఏంది అది అంటే ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రధానమైన ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ అంశం పేరు ఏంటి అంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చింది. ఆ ట్యాగ్ లైన్ పేరే మార్పు. ఇది యావత్తు తెలంగాణ ప్రాంతంలో ఏ బిడ్డను అడిగినా ఎవరిని అడిగినా కూడా చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా చెప్తారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పాటలు ఎంత ముఖ్యమైనయో మార్పు అనే ట్యాగ్ లైన్ కూడా అంతే ముఖ్యంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి 10 ఏళ్ల పరిపాలన మీద పూర్తి స్థాయిలో మేము యుద్ధమే ప్రకటిస్తున్నాం, పోరాటం చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలతోని ఇక ఏ విధంగా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా అర్థం కాని విషయంలో అనేక రకాలుగా సోషల్ మీడియా దాంతోపాటుగా అనేక రకాలుగా విస్తృతంగా కూడా ప్రచారం చేసింది మార్పు. అయితే ఈ మార్పు దేని విషయంలో వచ్చిందని తెలంగాణ ప్రాంత బిడ్డలను అడిగితే
ఏంది అంటే హైడ్రా అనే ఒక ఎపిసోడ్ మీద వచ్చింది తెలంగాణ ప్రాంత జీవితాలు, దాంతోపాటు మూసి అనే ఒక ఎపిసోడ్ మీద వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా కూడా తెలంగాణ తల్లి విషయంలో కూడా గదే జరిగింది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సరే, విగ్రహ మార్పుకు సంబంధం అంటే తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో ఎలాంటి మేము మార్పులు చేయలేదు, కేవలం సెక్రటరియట్లో మాత్రమే మేము విగ్రహాన్ని ఏర్పాటు చేశామనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వాదన. ఇది చాలామంది కూడా చెప్పిన వాదన. ఏంటి అంటే విగ్రహంలో మేము ఎలాంటి మార్పులు చేయలేదు, కేవలం విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలిసినవే విగ్రహానికి సంబంధించి మేము ఎలాంటి మార్పులు చేయలేదు, సెక్రటరియట్లో విగ్రహ ఆవిష్కరణ చేసినాం, మీరు మార్పు అంటున్నారు మేము ఆవిష్కరణ అంటున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రధానమైన అంశం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇదే విగ్రహానికి సంబంధించి యూనివర్సిటీలలో ఏర్పాటు చేస్తాం, జిల్లాలలో ఏర్పాటు చేస్తాం, నియోజకవర్గాలలో ఏర్పాటు చేస్తాం, మండలాలలో ఏర్పాటు చేస్తాం, గ్రామాలలో ఏర్పాటు చేస్తాం, దీనికి ఒక ఉత్సవం పేరు కూడా పెడతాం, కొత్త సంవత్సరం తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేలా కొత్త నిర్ణయాలు కూడా ఉంటాయంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ముఖ్యమంత్రి గారు ఎందుకు సడన్గా ఈ విధంగా ఇలాంటి ఆలోచన పెట్టిండు అంటే దానికి మీరందరూ కూడా లోతుగా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇందులో ఒక మర్మం ఉన్నది, ఒక ముచ్చట ఉన్నది. దీంట్లో అసలు విషయం మీరందరూ మర్చిపోవద్దు, యాది తప్పద్దు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే కేవలం మార్పు అనే ట్యాగ్ లైన్తోని. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలలో మార్పు అంటూ హైడ్రా తీసుకొచ్చింది, మూసిని తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహంలో జీవో ఎందుకు తీసుకొచ్చింది, గెజిట్ని ఎందుకు తీసుకొచ్చింది, అసలు తెలంగాణ తల్లి విగ్రహంలో కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎక్కడ ఎందుకు మాట్లాడకూడదు అంటూ చెప్పింది అనే విషయాన్ని నేను చెప్తా. తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించింది, యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. రాష్ట్ర సచివాలయంలో కొత్త విగ్రహం పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్రటరియట్లు, ఎస్పీ ఆఫీసులు, కమిషనరేట్ కార్యాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దాంతోపాటు అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖరారు చేసిన రూపమే అసలైన తెలంగాణ తల్లి అంటూ ఒక జీవో కూడా విడుదల చేశారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ దినోత్సవంగా కూడా జరుపుకోవాలంటూ కూడా అందులో రాసి ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు అందరూ కూడా విగ్రహాన్ని మాత్రమే చూస్తున్నారు, కానీ ఇక్కడ నేను వేరే అంశాన్ని చూస్తున్నా. ఇది మీ అందరికీ తెలవాలి. ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది కదా గతం ప్రస్తుతం. ఇది 2007 నవంబర్లో ఏర్పాటు చేసిన విగ్రహం. ఇది నిన్నగాక మొన్న ఏర్పాటు చేసిన విగ్రహం. అయితే దీంట్లో భారీగా మార్పులు చేశారంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయనేది కాంగ్రెస్ పార్టీ కొచ్చిపడేస్తుంది. ఏమంటున్నది అంటే మేము విగ్రహాన్ని మాత్రమే ఆవిష్కరణ చేసుకున్నాం తెలంగాణ తల్లిని, ఇప్పటి వరకు సెక్రటరియట్లో ఎక్కడా లేదు అనేది వాళ్ళ వాదన చాలా క్లారిటీగా వాళ్ళు బలంగా వాదిస్తున్నారు. ఏమని అంటే మేము ఆవిష్కరణ చేయలేదు, ఇంతవరకు సెక్రటరియట్లో ఎక్కడైనా ఉందా, సెక్రటరియట్లలో లేని తెలంగాణ తల్లిని తీసుకొచ్చి సెక్రటరియట్లో మేము ఏర్పాటు చేస్తాం అనేది వీళ్ళు చెప్తున్నారు. అయితే దీంట్లో మర్మం ఏంటి, ముచ్చటేంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ తల్లి రూపం ఎవరు తయారు చేసిళ్ళు, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఏమని చెప్తారు? ఈ విగ్రహానికి సంబంధించి అంటే ఈ తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేసింది ఎవరు అంటే ఎవరు చెప్తారు? ఈ తెలంగాణ తల్లి రూపానికి సంబంధించి మొదట అంటే ఇది పూర్తి స్థాయిలో 2007 నవంబర్లో ఏర్పాటు చేసిన ఈ తెలంగాణ తల్లి రూపం ఎవరు ఏర్పాటు చేయించారు అంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు దాదాపుగా వారం రోజుల పాటు 4 నుంచి 8 రోజుల పాటు జరిగిన చర్చోపచర్చల తర్వాత తెలంగాణ భవన్లో ఆవిష్కృతమైంది ఈ తెలంగాణ తల్లి రూపం. అంటే దీన్ని ఎవరు ఏర్పాటు చేయించారు, ఏ విధంగా ఏర్పాటైందంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం అనేది ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏముంటుంది? రేవంత్ రెడ్డి ఒక మాట బలంగా వినిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డిలో కూడా మార్పు వచ్చింది, మీ అందరికీ తెలవాలి. రేవంత్ రెడ్డి బూతులు మర్చిపోయిండు. రేవంత్ రెడ్డి ఏకంగా నిన్న ఆశా వర్కర్ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళా కమిషన్ కూడా స్పీడ్గా స్పందించడానికి కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఫోకస్ ఏంది అంటే బూతు పదాలను, లకారాలు, అకారాలు అన్నింటినీ పక్కన పెట్టేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ను తన గ్రిప్లో తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే జీవో తీసుకురావడం,
ఇంకొక విషయం ఏంటి అంటే నిన్న ఆ మహిళా కమిషన్ కూడా ఆశా వర్కర్ల విషయంలో అంత స్పీడ్గా స్పందించడానికి కారణం కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమంలో ఏర్పాటు చేసిన ఈ రూపంగా ఎందుకు మార్చిందంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు, శపథం చేసిండు. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవాలి. కేసీఆర్ ఆనవాళ్ళు కనిపించకుండా చేయడానికి తన దగ్గర ఉన్న అధికారాన్ని వినియోగిస్తూ తాను ఏమి చేయాలనుకుంటున్నాడో మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లి అంటే 2007లో నవంబర్లో ఏర్పాటైన ఈ ఆవిష్కరణకు సంబంధించి దీన్ని చరిత్రలో లేకుండా చేయడానికి తీసుకువచ్చిన రూపమే ఇది అనేది మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పురు. ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా ఎవరైతే అధికారంలోకి చేపట్టిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టార్గెట్ ఎవరిని చేసిర్రు? కవితను టార్గెట్ చేయలే, కేటీఆర్ను టార్గెట్ చేయలే, హరీష్ రావును టార్గెట్ చేయలే. ఈ ముగ్గురిని కాకుండా కేవలం కేసీఆర్నే టార్గెట్ చేసిండు. ఎందుకంటే మనం తెలంగాణ చరిత్రలో ఒక మాట మాట్లాడుకుంటాం, కొడితే కుంభస్థలాన్నే బద్దలు కొట్టాలి అనుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టిండు. దాంతోపాటు మరి బీజేపీకి వెళ్తే అంత బలమైన నేతలు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ అంటే తన తోటి సభ్యుడే, ఇంకెవరున్నారు? సో బీజేపీలో ఎవరు లేరు కాబట్టి తన టార్గెట్ ఏంది అంటే తనకు పేరు రావాలన్నా, ప్రజలలో మంచి ఆలోచన రావాలన్నా, తన మీద ఒక ఒపీనియన్ ఉండాలంట, కేవలం కేసీఆర్ను మాత్రమే టార్గెట్ చేయాలి. సో అందుకోసమే తాను ఏం చేస్తున్నాడు అంటే కేసీఆర్ ఏమేం పని చేసిండో ఇప్పటి వరకు తన దగ్గర లిస్టులో దాదాపుగా 46 రకాల పనులు ఉన్నాయట. అంటే దీంట్లో మొదటిది తెలంగాణ తల్లి, ఆ తర్వాత కొన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాల మీద, విద్యా వ్యవస్థ మీద వడబోతున్నాడు అనే సమాచారం ఉంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ఏవైతే కలెక్టరేట్ ఆఫీసులు, బంగ్లాలకు సంబంధించిన వాటిని రూపాన్ని అలాగే ఉంచి దాంట్లో ఒక కొత్త రకంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అంబేద్కర్ విగ్రహం పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎక్కడెక్కడైతే కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్నాయో వాటన్నింటినీ పేరులు రూపాలు మార్చే పనిలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. కేసీఆర్ ఆనవాళ్ళను లేకుండా చేస్తామని చెప్పడానికి చేసిండు. అయితే దీని మీద మరొక భిన్నమైన అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. సరే, జీవో తీసుకొచ్చిళ్ళు, మాట్లాడద్దు, దానికి సంబంధించి అనేక రకాలుగా కూడా ఒత్తిళ్లు పెట్టిళ్ళు, అనేక రకాలుగా కూడా చేసిరు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు వెనకడుగు వేసింది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. ఎస్, నిజమే, నేను మాట్లాడేది అక్షరాల సత్యం. ఇక్కడ మీరు అందరూ అనుకుంటున్నారు కదా తెలంగాణ తల్లి విషయంలో బీఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేసిందా అంటే లేదు. ఓ పక్కన ఎమ్మెల్సీ కవిత గారు పోరాటం చేస్తున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. తెలంగాణ తల్లి రూపం 2007లో నవంబర్లో ఏర్పడింది. మరి ఈరోజు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినప్పుడు అంటే పూర్తి స్థాయిలో సెక్రటరియట్లో మేము ఆవిష్కరణ చేసినామని ప్రభుత్వం చెప్తున్నది. లేదు, ఇక్కడ బతుకమ్మ కానీ, కిరీటం కానీ, ఆభరణాలు కానీ వేస్తే బాగుండదు కదా, ఇదే రూపాన్ని అక్కడ పెడితే ఎవరు ఏమనకపోవు కదా అనేది విపక్షాల వాదన. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ బంద్ విషయంలో కానీ, జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి విషయంలో కానీ, లేదా నిరసనల విషయంలో కానీ ఎందుకు అగ్గి రాజేయలేకపోయాయి? తెలంగాణ ఉద్యమకారుడు ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకు అగ్గి రాజేయలేకపోయాయి? మైనస్ ఎక్కడ జరిగింది? ఈ విషయాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోయాం? ఎందుకు సర్కార్ అంతా హుటాహుటీన పూర్తి స్థాయిలో జీవో తీసుకొచ్చింది? ఈ జీవో సారాంశానికి సంబంధించి మనం ఎందుకు పసిగట్టలేకపోయాం అనేది ఇప్పుడు సగటు తెలంగాణ వాది కూడా ఆలోచిస్తున్నాడు, ఉద్యమకారుడు కూడా ఆలోచిస్తున్నాడు. వీళ్ళ ఆవిష్కరణకు సంబంధించి ఒక రోజు రూపానికి సంబంధించి ఇచ్చిళ్ళు, వీళ్ళ ఆవిష్కరణ రోజే తెలంగాణ బంద్కి ఇచ్చి తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా నిరసన వ్యక్తం చేస్తే ఈరోజు ఈ జీవో వచ్చేది కాదు కదా అనేది సగటు తెలంగాణ వాది, ఇక్కడ తెలంగాణలో ఉన్న మేధావులు, రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్న బలమైన వాదనేది. ఈ విషయంలో ఒక మైనసే జరిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు మీరు జీవోకు సంబంధించి మాత్రమే చూస్తున్నారు. నేనేమంటున్నానంటే కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తా అంటే చరిత్రలో ఎవరు చెరపలేరు అని మనం బలంగా వాదిస్తున్నాం. కానీ ఇక్కడ కేసీఆర్కు సంబంధించి రూపాన్ని తయారు చేసిన తర్వాత ఆ కేసీఆర్ ఏదైతే రూపం ఉన్నదో ఆ రూపానికి సంబంధించి ఈరోజు మార్చేసిండు కదా, మరి ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం అనేది
తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఇప్పటివరకు మన దగ్గరకు వచ్చిన విషయాలలో కొన్ని విషయాలన్నీ కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది చాలా వరకు కూడా జరుగుతున్న పరిణామాలలో చాలా వాటిని కూడా పేర్లు మార్చే ఆలోచనలో ఉన్నారట. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా వాటిని ఎవ్వెవ్వి మారుస్తారు ఏం కథ అనేది కూడా తెలియాల్సి ఉంది. సో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే తయారు చేసుకున్నారు. దాంట్లో కేసీఆర్ ఆనవాళ్ళని తెలిపేయడంలో మేము సక్సెస్ అయినామని పండుగ కూడా చేసుకున్నారట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దావతులు కూడా చేసుకున్నారట. సో అంటే ఎక్కడ మైనస్ జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సరే, ఇదే విషయానికి సంబంధించి ఇటు జగదీష్ రెడ్డి గారు అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. అంటే చాలా వరకు కూడా వీరు మాట్లాడింది ఎట్లున్నది అంటే, బానిస సంఖ్యలు కాదు, మేము పోరాటమే చేస్తాం, మేము అణచబడితేనో అణచివేస్తేనో అణచబడ్డోళ్ళం కాదు, అణచివేయించుకోవడానికి సిద్ధంగా లేము, మేము సంఖ్యల నుండి విముక్తై పోరాటం చేస్తాం తప్ప సంఖ్యల్లో బానిస సంఖ్యలలో బ్రతికే జీవులం కాదు అంటూ ఒక స్టేట్మెంట్ను పాస్ చేసిండు. దాంట్లో ఒకసారి చూడొచ్చు, భయపెట్టి బెదిరించి విగ్రహానికి దండం పెట్టించలేవు, భయపెట్టి బెదిరించి విగ్రహానికి దండం పెట్టించలేవు. ఇది జగదీష్ రెడ్డి గారి వాదన. అంటే ఇప్పుడు జీవో తీసుకొచ్చినంత మాత్రాన, దాంట్లో మీరు గైడ్లైన్స్ ఇచ్చినంత మాత్రాన, అరెస్టులు చేస్తామన్నంత మాత్రాన, కేసులు పెడతామన్నంత మాత్రాన మేము దాని నుంచి అక్కడి నుంచి ఖచ్చితంగా కూడా భయపడేది లేదు అనేది చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. సమైక్య భాషలను సంతృప్తిపరిచేందుకే కొత్త తెలంగాణ తల్లి జీవో పనికి మాలిన జీవో అంటూ ఆగ్రహం, విగ్రహ ఆవిష్కరణ పేరిట అడ్డమైన పాటలు, ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణ ఊడగొట్టారు, 60 ఏళ్ల పాలనలో సంస్కృతిని ధ్వంసం చేశారు, ఎవరిని భయపెట్టి కొత్త తల్లికి దండం పెట్టించలేవు, దొంగల వెంట ఉన్న తెలంగాణ వాదులు ఆలోచించుకోవాలి, ఉద్యమం సృష్టించిన తల్లే మన తల్లి, తెలంగాణ తల్లిని చంపుతానని తుపాకీ పట్టుకున్నోడు కొత్త తల్లిని తీసుకువచ్చాడు, తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సరే, జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో చాలా లోతుగా గనక మీరు ఆలోచిస్తే అద్భుతమైన విషయం ఉంటుంది. ఒకటి, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామందికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. నిజమైన ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళని అనట్లే. ఉద్యమం చేయనోళ్ళు, ఉద్యమంతో సంబంధం లేనోళ్ళు, ఉద్యమం నడుస్తూ ఉంటే తుపాకులు ఎక్కుపెట్టి కరీంనగర్ సభకు నేను సైతం వస్తానంటూ బయలుదేరిన వాళ్ళని అది ఆ మాటలను జగదీష్ రెడ్డి గారు అన్నారు. అంటే తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తికి తెలంగాణ ఉద్యమం చరిత్ర అంటే ఏంది, తెలంగాణ ఉద్యమం అంటే ఏంటి, తెలంగాణ తల్లి అంటే ఏంటిది, ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటే ఏంది, ఉద్యమకారుల అరెస్టులు అంటే ఏంది, ఉద్యమకారుల మీద లాఠీ దెబ్బలు అంటే ఏంది, ఉద్యమకారుల మీద కేసులు అంటే ఏంది, తెలంగాణ ఏ విధంగా వచ్చింది ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు? చెప్పడానికి ఏమీ ఉండదు కదా, ఆడ ఏమీ ఉండదు, మ్యాటరే లేనప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? సో అలాంటి వ్యక్తులు ఈరోజు గమ్మత్తుగా ఒక మత్తులోకి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా, లేకపోతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో వాళ్ళని సంతృప్తిపరిచేందుకు లేదా వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఇలాంటి జీవోలు తీసుకొచ్చిల్లని జగదీష్ రెడ్డి అంటున్నాడు. జగదీష్ రెడ్డి చాలా బలంగా వాదిస్తున్నాడు. ఏమని అంటే 60 ఏళ్ల పాలనలో సంస్కృతిని ధ్వంసం చేశారు. ఏంది అంటే తెలంగాణ పాట కనిపించలే, తెలంగాణ జానపదాలు కనిపించలే, తెలంగాణ కవులు కళాకారులు ఎక్కడా కనిపించలే. ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి అని పెట్టి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి అనేక మంది పాటలు పోరాటాల పటిమతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు వాళ్ళకు దక్కిన గౌరవం. కానీ ఈరోజు అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కవులన్నా కళాకారులన్నా ఎంత చిన్న చూపు చూసేవాళ్ళు. ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేసిర్రు, సరే వాళ్ళ భాషలో వాళ్ళు అద్భుతంగా చేసిర్రు. పై సెక్రటరియేట్లో విగ్రహం తెలంగాణ తల్లి లేదు, మేము పెట్టామనేది కాంగ్రెస్ వాదన. సరే పెట్టిర్రు, ఏం పాట పెట్టిల్లాడ? జై బాలయ్య, ఇంకేం పాటలు అవన్నీ గదా మనం పాడుకోవాల్సింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, ఇక్కడ కవులు కళాకారులు ఏ విధంగా తమ జీవితాలను త్యాగం చేసిలు, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి ఏంది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో విచ్ఛిన్నమైన మన సంస్కృతి ఏంది, దాని గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది. మరి ఒక్కరోజు మీరందరూ కూడా ఓర్రి, నిన్న మొన్న లైవ్లు మళ్ళా చూడరి, తెలంగాణ సెక్రటరియేట్లో జరిగిన కార్యక్రమంలో పాడిన పాటలేంటి,
అక్కడ కార్యక్రమం దేని ఉద్దేశించబడింది, అతిథులు దేనికోసం వచ్చిళ్ళు, అక్కడికి ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఎందుకోసం వచ్చిళ్ళు, అసలు దాని మొత్తం ఎపిసోడ్ కార్యక్రమం దాని యొక్క ఉద్దేశం ఏంది, కానీ స్టేజ్ మీద జరిగిన పాటల హోరు దేనికి సంకేతం? మన సంస్కృతిని దెబ్బగొట్టడానికి మనవాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఎలా కూర్చుంటాం? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, దొంగల వెంట ఉన్న తెలంగాణ వాదులందరూ కూడా మళ్ళీ 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 ఆలోచించుకోండి. ఇది తెలంగాణ రాష్ట్రం. 4 కోట్ల మంది జీవితాలు తలరాతను మార్చే ప్రభుత్వాలు ఉంటాయి. ఇక్కడ 4 కోట్ల మంది కూడా మా జీవితాలను పనంగా పెట్టి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి జీవ్ హుజూర్ అన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డల గుండె చప్పుడు ఏంటో తెలుసా? నేను బానిసను కాదు, నేను అమరుణ్ణి అంటాడు ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డ. తన కుటుంబం కోసమో, తన గ్రామం కోసమో, తన జిల్లా కోసమో కాదు, ఓ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగానైనా వదిలేయడానికి సిద్ధపడతాడు తెలంగాణవాది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఆగ్రహాన్ని వ్యక్తం చేసేసాడు. సో భయపెట్టో బెదిరించో విగ్రహానికి దండం పెట్టించలేవు. ఖచ్చితంగా కూడా మీ సమైక్య భాషలను సంతృప్తి పరిచేందుకే నువ్వు చేస్తున్న విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు గ్రహిస్తారు. అతి త్వరలోనే నీకు బుద్ధి చెప్తారు అంటూ జగదీష్ రెడ్డి సీరియస్ అయ్యాడు. ఇక దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఇగో ఇక్కడ సేవ్ తెలంగాణ మణిపూర్లో మాత్రమే కాదు, తెలంగాణను దీనికంటే ముందు గిజ్జుద్దాం. ఇగో ఉద్యమ తల్లే మా తల్లి, కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం. మహిళలకేమో విగ్రహాలు, మగవాళ్ళకేమో వరాల. మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి, సంధ్యా విమలక్క సంగతేంటి? సామాన్యులకు ఇచ్చిన హామీలను ఎగ్గొడతారా? నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్సీ కవిత నిన్న ఆగ్రహ ఆవేశాన్ని వ్యక్తం చేసింది. ఒకసారి చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజలు క్షీరాభిషేకాలు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఏంది, ఆడబిడ్డలను అవమానిస్తారా? సన్మానాలకు పురుషులే తప్ప మహిళలు పనికిరారా? కవులు కళాకారులలో ఆడబిడ్డలకు చోటు ఇవ్వలేదేం? తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేయలేరు, జీవోతో భాగోద్వేగాలను మార్చలేరు ఎమ్మెల్సీ కవిత. ఊరూరు తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం, విగ్రహం రూపురేఖలు మార్చడంపై జనాగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజలు క్షీరాభిషేకాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని మళ్ళీ చెప్తున్నా, అవమానపరిచిందని, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ అవమానపరిచిందని, విగ్రహం రూపురేఖలను మార్చి అపచారం చేస్తుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఏం చేసింది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రూపురేఖలను మార్చి విగ్రహ ఆవిష్కరణ, సెక్రటరియట్లో మేము విగ్రహ ఆవిష్కరణ చేసినాం అనేది ప్రధానంగా కూడా వాళ్ళు వాదించినప్పటికీ కూడా, ఇదే ఎట్లున్న విగ్రహాన్ని గట్లనే ఆవిష్కరిస్తే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ ఎవరు కూడా దాన్ని విమర్శించకపో, దానికి సంబంధించి లోపాలను ఎత్తి చూపకపో, ఈరోజు క్షీరాభిషేకాలు చేయకపో, ప్రభుత్వమే కావాల్సుకొని విపక్షాలకు పని చెప్తున్నది. హైలైట్ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సింది, విపక్షాలకు ప్రభుత్వమే పని కల్పిస్తున్నది. నిజమే ఇది. ఎందుకంటే వాళ్ళ తప్పులు, బ్లండర్, మిస్టేక్ల మీద మిస్టేక్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసే తప్పుదాలు విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. దాంతో ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఎమ్మెల్సీ కవిత మొదలుపెట్టింది ఊరూరు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ప్రతి జిల్లాకు పోతుంది, అక్కడ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తుంది. అక్కడ నుండి ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గాలు తిరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా కూడా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ పోరాటం చేస్తూనే ఉంటుంది. సో దీని మీద ప్రభుత్వం జీవోలు రిలీజ్ చేసినంత మాత్రాన ఇక్కడితోనే ఆగిపోతుందా? మునుముందు కవిత చేయబోయే పోరాటం ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం ఉధృతానికి దారితీస్తుంది అనేది చాలామంది చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మొన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏది రాష్ట్ర సచివాలయంలో జరిగినప్పుడు కేవలం అంటే పురుషులకు మాత్రమే అనేక సన్మానాలు చేసిళ్ళు, కానీ
అక్కడ మల్లు స్వరాజ్యం కానీ సదాలక్ష్మికి కానీ సంధ్యకు కానీ విమలక్క కానీ అంటే మహిళలకు ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న ఉత్పన్నమైపోయింది. వాళ్ళకు సన్మానాలు ఎందుకు చేయలేకపోయిర్రు, ఇప్పుడు మాత్రమే కేవలం ఎందుకు పురుషులకు మాత్రమే సన్మానాలు చేసిల్లు అనే ఒక చర్చ కూడా ఎమ్మెల్సీ కవిత తెర మీదకి తీసుకొచ్చింది. అంటే మహిళలంటే చిన్న చూప, మహిళల విషయంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఏం కథ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కవిత. సో కవిత ఉద్యమం భవిష్యత్తులో తారాస్థాయిలో ఉండబోతున్నది. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రులకు కూడా నేను హెచ్చరిస్తున్నా, రాబోయే రోజులలో కవిత ఉధృతమైన పోరాటాన్ని మీరు బహుశా 2 కళ్ళు తెరిచి చూసినా కూడా అసలు కనిపించదేమో, అంత భయంకరమైన ఉద్యమం ఉండబోతుంది. మీ కళ్ళు సరిపోవేమో, ఎటు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కవిత పోరాటం ఉండబోతుంది. నాకు తెలిసినంత వరకు ప్రతి గ్రామాన్ని జుట్టిపడేస్తుంది, ప్రతి మండలాన్ని జుట్టిపడేస్తుంది, జిల్లాకు నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో చేస్తుంది. తెలంగాణ తల్లికి సంబంధించి రూపాన్ని మార్చడం అపచారం అంటూ ఒక ఉద్యమమైన పోరాటాన్ని కవిత తీసుకురాబోతున్నది. అది పాదయాత్రన, బస్సు యాత్రన, జిల్లాల పర్యటన, నియోజకవర్గాల పర్యటన, దీంతో అరెస్టులు రచ్చ తెలంగాణలో జరగబోతున్నది. నాంది మాత్రం కవితే కాబోతున్నది. 2028 లోపు తెలంగాణలో ఒక అద్భుతమైన, ఎవరు ఊహించిన అతీతమైన శక్తిగా ఎమ్మెల్సీ కవితనైతే ఉండబోతున్నది. రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు ఒక మహిళ చేసి విజయం సాధించింది అనే మాట చరిత్రలో లిఖించబడుతుంది. అది ఎమ్మెల్సీ కవితనే చేయబోతున్నది. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే ఆశా వర్కర్ల విషయంలోనైతేనేం, హైడ్రా కూల్చివేతలైతేనే, మూసీ విషయంలోనైతేనే, అరెస్ట్ల విషయంలోనైతేనేం, లేకపోతే అవమానపరచడంలో విషయంలో అయితే మొత్తం మహిళలకు అన్యాయం జరుగుతుంది. మహిళల పక్షాన పోరాటం చేయడానికి ఒక నాయకురాలు కావాలి. ఆ నాయకురాలు ఎవరు అని తెలంగాణలో మొత్తం ఆరాధించినా కూడా ఎమ్మెల్సీ కవిత పేరే వినబడుతుంది. సో కవిత పోరాటాన్ని రేవంత్ సర్కార్ ఎట్లా చూస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం, ఆవశ్యకత కూడా ఉన్నది. సో భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు ఎట్లుంటాయి, ఏం కథ అనేది కూడా మనం చూడాలి. ఇక మీ అందరికీ తెలుసు కదా, అసెంబ్లీ అంటే ఏంది, ప్రజా సమస్యల మీద చర్చించి దానికో పరిష్కారం తీసుకురావాలి. దానికో జీవోలో, ఆర్డర్లో, లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి ఆ సమస్యలన్నింటికి కూడా ముగింపు పలకడం అసెంబ్లీలో చర్చ. అసలు నిజంగా అసెంబ్లీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క తలరాతలను మార్చి అభివృద్ధికి ఏంది అంటే ఒక బ్రహ్మాండమైన బ్రహ్మరథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదైనా ఉంది అంటే అది అసెంబ్లీ. ఏ విషయంలోనైనా కావచ్చు, అసెంబ్లీ పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీకి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా అసెంబ్లీ అంటేనే ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం పనిచేస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణలో అడుగడుగున నిర్బంధం, మీకు తెలుసో లేదో, అడుగడుగునా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాలే ఉన్నాయి. 1 కాదు 2 కాదు, నేను ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్తా. దీంట్లో ఎక్కడైనా మీకు కనబడుతుందేమో ఆలోచించండి. నెంబర్ 1, మొన్నటి వరకు పోలీస్ యాక్ట్ అనేది ఒకటి జిల్లాల వ్యాప్తంగా తీసుకొచ్చిళ్ళు, మీకు ఒకటి తెలిసిన విషయమే. రెండోది, ఈరోజు పూర్తి స్థాయిలో అసెంబ్లీకి సంబంధించి మీ అందరికీ తెలిసిందే. మూడోది, తెలంగాణ తల్లి విషయంలో అదొకటి తీసుకొచ్చిళ్ళు. అంటే ఎక్కడికక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను అన్నింటినీ కూడా నిర్బంధం చేస్తున్నారు. హుక్కు పిడికిల్లో బిగించి పడేసి దాని చుట్టూ అధికారం అనే ఒక వలను చుట్టి, మళ్ళీ దాని మీకెళ్ళి ఏంది కేసులు అనే ఒక పోలీసు వ్యవస్థను చుట్టి, మళ్ళీ దాని మీకెళ్ళి ఇది తెలంగాణ మా జాగిరి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనేది వాస్తవం. నిర్బంధాల తెలంగాణకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అసెంబ్లీలో కూడా చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా లేదు ఇది. నేను నిన్న ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఒకసారి చూసిన, ఎందుకంటే చరిత్ర వెళ్ళాలి, చరిత్రలో పూర్తి స్థాయిలో ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగినాయి అంటే లేదు. అంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఆఖరికి ప్రజా సమస్యల మీద చర్చించే ఆవరణాన్ని కూడా నిర్బంధం చేసేసాడు. అసెంబ్లీ ఆవరణలో కొత్త కండిషన్లు, ఫోటోలు, వీడియోలు, బ్యాన్లు, సభా లాబీలలో బోర్డులు పెట్టేసిన సిబ్బంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుశీల పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా అసెంబ్లీ ఆవరణలో కొత్త రూల్స్ పెట్టింది సర్కార్. ఏమంది, ఇకపై శాసనసభ ఆవరణలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో హెచ్చరికల బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కొత్త నిబంధనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. తాము చేపట్టే ఆందోళనలు, నిరసనలు బయటికి కనిపించకుండా ఎక్కడికక్కడ కూడా నిర్బంధాన్ని, ఎందుకంటే ప్రభుత్వంలో ఒక భయం ఉంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి భయంకరమైన భయం ఉంది. వాళ్ళు బయట పడతలేరు కానీ వాళ్ళకు ఏసీలలో కూడా చెమటలు కక్కుతున్నాయి.
నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నిర్బంధాలతోనే ఉంటారు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కడికక్కడ కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది అనేది వాస్తవం. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మార్పు అనే పేరుతో వచ్చిన తర్వాత నిర్బంధాలు ఎక్కువైపోయినాయి. వ్యతిరేకత భయంకరంగా పెరిగిపోవడంతో నిర్బంధాన్ని తీసుకొచ్చారు. కానీ నిర్బంధం కింద ప్రజలు ఎక్కువ కాలం ఉండలేరు అనే విషయాన్ని కూడా సర్కారు తెలుసుకోవాలి. అది భారత స్వాతంత్ర్య పోరాటమైనా, తెలంగాణ ఉద్యమ పోరాటమైనా, లేకపోతే నిజాం ప్రభును ఎదిరించిన తీరైనా, లేకపోతే నిర్బంధాల విషయంలో ఎక్కువ కాలం మగ్గలేరు అనే ఒక చరిత్రను తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అసెంబ్లీ ఆవరణలో కొత్త కండిషన్ పెంచినంత మాత్రాన ఏంది అంటే, అక్కడ సమస్యల మీద పోరాటం చేస్తున్న విపక్ష పార్టీ నేతలు అక్కడ ఉన్న ఎవరైనా, ఎంఐఎం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా ఒక సమస్య విషయంలో అక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తా అంటే దాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలియజేయకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారు. అంటే రాను రాను నాకు తెలిసి రేవంత్ రెడ్డి సర్కార్ ఇల్లును కూడా నిర్బంధం చేసుకుంటాడేమో, సెక్రటరియట్ కూడా నిర్బంధం అయిపోతుంది, మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన భవన్ కూడా నిర్బంధం అయిపోతుంది. ఇక నాకు తెలిసి మన ఇల్లు కూడా నిర్బంధాలకు వెళ్ళిన ఆశ్చర్యం లేదు అనేది అనిపిస్తున్నది. ఎక్కడికక్కడ ఇదే కనబడుతున్నది. నిర్బంధాల తెలంగాణ అని పేరు పెడితే బాగుండు. నాకు తెలిసి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఒకటే కాదు, రేపు తెలంగాణ అనే పదానికి సంబంధించి, అంటే తెలంగాణ రాష్ట్రం అనే పేరును కూడా మార్చిన ఆశ్చర్యం లేదు అనేది కూడా కనబడుతున్నదేమో అనిపిస్తున్నది. ఇక ఒక్కసారి ఇది చూడుర్రి. ఏమి సినిమాలు చూస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అంటాం కదా, ఏమి రాజకీయాలు చేస్తున్నారయ్యో ఓ కాంగ్రెసు నేతలారా అని పాటలు పాడాలి. బహుశా ఇది పనికొస్తుందేమో. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో చెప్పిన, రాజకీయ నాయకుడు అనేటోడు సినీ యాక్టర్లకు మించిన యాక్టర్ మీరు చూస్తున్నారు కదా. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవో, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు పొలిటికల్ అనుకో, లేకపోతే నాగార్జుననో, లేకపోతే ఎవరైనా యాక్టర్స్కు సంబంధించి వాళ్ళందరినీ చూస్తాం కదా. భారతదేశంలో ఉన్న కళాకారులు, కళారంగానికి సంబంధించిన 3 గంటల సినిమా తీసే యాక్టర్సు వాళ్ళందరినీ గ్రైండర్లు వేసి మిక్సీలు వేసి తిప్పితే ఈ రాజకీయ నాయకులు బయటకు వస్తారు. మామూలు కళలు ఉండయి. ఏమయ్యా ఎల్లన్నా వచ్చినావా, బాగున్నావా, ఏం చేస్తున్నావు అంటాడు మీ ముంగట. ఏం రాబాయి వాడిని ఎవర్రా రానిచ్చేది, ఏమయ్యా పిఏ, ఏమయ్యా గనమైన ఏం చేస్తున్నావు అంటాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ డేంజరస్ పర్సన్ సొసైటీకి రాజకీయ నాయకుడు. వీళ్ళు ఎలా అంటోళ్ళు అంటే, ఇది గాదైనే చెప్తాడు, రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అనేది. చాలా డేంజర్ పర్సన్స్, వీళ్ళతో చాలా జాగ్రత్త. నీ భుజం మీద చేయేసు, నిన్ను పిలిచినంత మాత్రానో, నీ ముంగట ఉన్న తమ్మి, ఆ తమ్మి, ఈ తమ్మి అని చెప్పినంత మాత్రాన నమ్మకురి. వీళ్ళు లంగలు, బద్మాసులు. రాజకీయ నాయకుడు అనేటోనికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. చెప్తున్నా కదా, వెరీ డేంజరస్ పర్సన్. అది ఏ పార్టీ అయినా కానీ, ఎవడైనా కానీ, నేను చెప్తున్నా కదా. సేవ్ తెలంగాణ. మణిపూర్లో మాత్రమే కాదు, తెలంగాణలోని ఇబ్బందులలో ప్రజలు, ఇంకా జైళ్లలోనే లగచర్ల రైతులు, దివాలాపూర్ రైతులపై కేసులు, హాస్టల్ విద్యార్థులకు పురుగులన్నం, ఆశా వర్కర్లపై లాఠీ చార్జ్, దుస్తురు ప్రవర్తన. మణిపూర్ ప్రజలకు మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఢిల్లీ నిరసనలలో పాల్గొన్న నేతలు, రాష్ట్రంలోని పరిస్థితులపై నిలదీస్తున్న నెటిజన్లు, సేవ్ తెలంగాణ కోసం పెరుగుతున్న డిమాండ్లు, రేవంత్ సర్కారుపై తీవ్రమవుతున్న అసంతృప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది. ఇదే విషయానికి సంబంధించి ఒకసారి వీళ్ళు ఎక్కడ పెట్టిర్రు, వీళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా సేవ్ తెలంగాణ. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారి నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హస్తం పార్టీ నేతలలో హస్తం పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎదుర్కొంటుంది. హామీల అమలుపై ప్రశ్నించే మీడియా పైన దాడులు పెరిగాయి. ప్రతిపక్షాలపైన పోలీసుల నిర్బంధాలు కూడా ఎక్కువయ్యాయి. ఎమర్జెన్సీ రోజులను రేవంత్ సర్కార్ గుర్తు చేస్తుందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సేవ్ మణిపూర్ అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వెళ్లి మరి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమం అక్కడ జరుగుతుండడంపై అక్కడి తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి తెలంగాణ రాష్ట్రం గురించి, మణిపూర్ బిడ్డలు ఓట్లేసిళ్ళు, వాళ్ళతో గెలిచిళ్ళు, మనతో ఏం సంబంధం లేదు. భయ్ చామల కిరణ్ కుమార్ రెడ్డిను గడ్డం వంశీ వీళ్ళిద్దరూ ఒక మాట ఆలోచించుర్రి.
తెలంగాణలో లగచెర్ల రైతులైతే ఇప్పటికీ జైళ్ళల్లోనే ఉన్నారు. పాపం చిత్రవద, ఏ పాపం చెయ్యని అమాయకులు వాళ్ళు. రైతులను జైల్లో వేసిన ప్రభుత్వం చాలా ఘోరంగా, నీచంగా, దారుణంగా ఓడిపోతుంది. 2028లో కాంగ్రెస్ పార్టీ అనేది బహుశా ఇక చరిత్రలో మీరు వినరు తెలంగాణలో. అవసరమైతే ఇంకో ప్రాంతీయ పార్టీ తెలంగాణలో పుట్టుకొస్తుందేమో. నాకున్న సమాచారం మేరకు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకో ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో ఉండదు, ఉండబోదు భవిష్యత్తులో. ఎందుకు అంటే ఇక్కడి రైతు లగచెర్ల బిడ్డలు ఏం పాపం చేసిన వాళ్ళు? ఏమైనా ఉగ్రవాదుల, రౌడీ షీటర్లు? ఏం చేసిన వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఏ మండలానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ఆశ్రమ పాఠశాలకు వెళ్ళినా ఫుడ్ పాయిజన్ మాట్లాడిల్లా? సర్పంచ్ల బిల్లుల కోసం లొల్లి చేస్తులు మాట్లాడిర్రా? మీడియా మీద దాడులు జరుగుతున్నాయి మాట్లాడిల్లా? అక్రమ అరెస్టులు అవుతున్నాయి మాట్లాడిల్లా? ఎక్కడికక్కడ నిర్బంధాలు విధిస్తున్నారు, నిషేధ ఆజ్ఞలు విధిస్తున్నారు మాట్లాడిల్లా? జీవోలు తీసుకొచ్చి నోర్లు మూయించే ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడిల్లా? ఇవన్నీ పెట్టి సేవ్ మణిపూర్ అనగానే ఆడిపోయి ఓ 2 ఫోటోలు సేవ్ మణిపూర్, సేవ్ మణిపూర్, సిగ్గుండాలే అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. అయ్యా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిన్ని సమస్యలు ఉన్నాయి, గివన్నీ పక్కన పెట్టి గక్కడికెక్కడికో పోయి గావాళ్ళ ముచ్చట చెప్తున్నారు ఏంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ ప్రాంత బిడ్డలు, ఇక్కడి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు అడుగుతున్నారు. మరి దీని గురించి ఏమన్నా సమాధానం ఉందా మా వాళ్ళ దగ్గర? ఉండదు. మేము కాంగ్రెస్ పార్టీ నేతలం కాబట్టి ఇక మా దగ్గర ఏముంటుంది? ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఏమంటారు? లేదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే విపక్షాలకు సపోర్ట్ చేయడం జర్నలిజం నైతిక బాధ్యత. ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్తాం. ఫస్ట్ మంచి అనేది కనబడాలి కదా, చేయాలి కదా, చేస్తే కదా మనం చూపెట్టేది. ఏమన్నా కనబడుతున్నదా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు తెలంగాణ సమస్యలను పక్కనకెట్టి ఆ గడ్డం వంశీ ఎంపీ సామల కిరణ్ కుమార్ రెడ్డి కదా, వీళ్ళిద్దరు పోయి మణిపూర్, సేవ్ మణిపూర్ అంటాను. ఈ కళ్ళకు కనబడతలేదా? గిది వాళ్ళిద్దరికి, ఎంపీలిద్దరికి ఇది కళ్ళకు కనబడతలేదా? గిడికి ఎందుకో వీళ్ళు వచ్చి లొల్లి చేస్తున్నారు. ఎవరైలు? ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను పరామర్శిస్తున్న కేటీఆర్. సోనియా తల్లికి దండాలు, ఆడబిడ్డలు ఆశా వర్కర్లకు దెబ్బలా. ఇక చూడు, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది ఆశా వర్కర్లకు సంబంధించి. ఇది ఏమైనా దుశ్శాసన పరమమా? అత్యంత హేమంగా పోలీసుల తీరు. పోలీసుల దమనకాండకు పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. హక్కుల కమిషన్ లేదా జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. ఆశా వర్కర్లతో భుజం కలిసి నడుస్తాం. అరాచక పోలీసును తక్షణమే డిస్మిస్ చేయాలి. ఉస్మానియా బాధితులను పరామర్శించిన కేటీఆర్ చికిత్స అందిస్తామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఏమడిగిల్లండి? నిజంగా ఆశా వర్కర్ల డిమాండ్ చాలా సున్నితమైన అంశం. అది చాలా చాలా సింపుల్ అంశం. నేను చెప్తున్నా కదా, ఇది ఆశా వర్కర్లు ఏం తప్పు చేయలే. మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఆశా వర్కర్ల విషయంలో ఎలాంటి తప్పుదం లేదు. ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. న్యాయపరమైన తమ హక్కుల కోసం వారు పోరాడుతున్నారని అన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని సోనియా తల్లికి దండాలు, ఆశా వర్కర్ల ఆడబిడ్డలకు దెబ్బలా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఆశా వర్కర్లు అంటే ఆడపిల్లలా లేక ఆట వస్తువులా అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కారు ఇచ్చిన 6 నెలల హామీ మేరకే రాష్ట్రంలో ఉన్న 28,000 మంది ఆడబిడ్డలు ఏడాది పాటు ఎదురుచూసి ప్రజాస్వామ్యయుతంగా తమ ఉద్యోగ భద్రత, 18,000 జీతం కోసం అధికారుల దగ్గరికి వస్తే దుర్మార్గంగా వ్యవహరించడం ఏంటి అని కేటీఆర్ ఆరాధించారు. వాళ్ళు ఏం చెప్పిళ్ళు అంటే 6 నెలల హామీల మేరకే రాష్ట్రంలో ఉన్న 28,000 మంది ఆశా వర్కర్ల బిడ్డలు 18,000 జీతం కోసం అధికారుల దగ్గరికి వస్తే పాపం ఇట్లా దావాఖానా పాలు చేసింది ప్రభుత్వం. మరి ఇప్పుడు ఏం మాట్లాడదాం వీళ్ళ విషయంలో? ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా, మంత్రులను అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే ఆశా వర్కర్లకు సంబంధించి ఏం తప్పులు చేయలేదు కదా. దావాఖానా పాలు చేస్తే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏం కావాలి? మరి ఇంత దారుణంగా, నీచంగా ప్రభుత్వం చేస్తున్నది చూడు, ఇది ఘోరం. ఇగో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇట్లా కేటీఆర్ వస్తాడు. ఇక కేటీఆర్ రాగానే కాంగ్రెస్ పార్టీ అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. ఆగం అడుగడుగున లొల్లి స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉంటే పాపం కేటీఆర్ అనే పిల్లగాడు ఆడు ఉంటాడు. దాంట్లో తప్పే ఉన్నది. ఎమ్మెల్యే గారు, దాంట్లో మాజీ మంత్రి, 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఎక్కడ సమస్య ఏర్పడితే అక్కడికి వచ్చిండు. వాళ్ళ పక్షాన్ని నిలబడితే కేటీఆర్ మీద కూడా మొన్నటిదాకా కుట్రలు చేశారు.
కుట్రలు ఎన్ని కుతంత్రాలన్నీ బద్దలు కొట్టుకొని ప్రజలకు తెలిసిపోయింది వాట్ ఈజ్ వాట్, ఎవరు నిజం ఎవరు అబద్ధం, ఎవరు వాస్తవం ఎవరు అవాస్తవం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలుగా తెలిసిపోయింది. సో ఈరోజు ఏం జరుగుతున్నది అంటే ప్రజల పక్షాన కేటీఆర్ అనే వ్యక్తి ఎక్కడికక్కడి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించి బహుజన తల్లికి బంగారం ఉండకూడదా అంటూ కూడా నేను అడిగిండు. ఒకసారి చూడుర్రి, పాపం అనిపిస్తుంది ఈ బిడ్డలను చూస్తే. పోలీసుల దమనకాండలో గాయపడి ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను కేటీఆర్ పరామర్శిస్తున్నారు. వాడికి అండగా ఉంటానని చెప్పిళ్ళు. వాళ్ళ వెంట ఇగో సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ఇగో జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, మహమ్మద్ అలీ ఉన్నారు, ఇతర నేతలందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. బహుజన తల్లికి బంగారం ఉండొద్దా? జీవోలతో తెలంగాణ తల్లిని మారుస్తారా? తల్లిని బీదగా ఉండాలని కోరుకుంటారా? కాంగ్రెస్ తల్లి కాళ్ళ కింద ఉద్యమ పిడికిల్లా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కుట్ర. కొండారెడ్డిపల్లి అయినా కొడంగల్ అయినా రుణమాఫీ మొత్తం పూర్తయినట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఏడాది పాలనలో పేర్లు మార్పే తప్ప బతుకులను మార్చే పని కాంగ్రెస్ సర్కారు చేయలేదు. ఏండ్ల తరబడి పాడుకుంటున్న జయ జయ హే తెలంగాణ గేయాన్ని మార్చింది. కాకతీయ కళాతోరణం రామప్ప పదాలను తొలగించింది. రాష్ట్ర చిహ్నాన్ని కాకతీయ కళాతోరణం చార్మినాలను తొలగించింది. పేర్లను విగ్రహాలను మారుస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది కేటీఆర్. వాస్తవమే, చరిత్రను కనుమరుగు చేస్తున్నది. కానీ చరిత్రను సృష్టించే వారు ఉంటారు, కానీ చరిత్రను కనుమరుగు చేస్తే కనుమరుగయ్యే పరిస్థితి ఉండదు. చరిత్రను గనుక మారుస్తే చరిత్రహీనుడుగా మారిపోతారు తప్ప ఇవన్నీ ఉండయి. సో పూర్తి స్థాయిలో వీళ్ళు ఎంత చేసినా 2028లో రాజ్యం మనదే. అప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళీ మన తెలంగాణ తల్లికి అప్పుడు పాలాభిషేకం చేద్దాం. తప్పైంది, ఈ మూర్ఖుల పరిపాలన వల్ల ఇట్లా జరిగింది అనేది అప్పుడు మనం తెలుసుకుందాం. అప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తారు, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయని కేటీఆర్ చెప్తున్నాడు. ఇదే ఇగో చూడు, 1000 ఏళ్ల సంస్కృతి విచ్ఛిన్నమా, ఇటు ఏంది హననం, అటు ఉత్సవమా, కోటి రూపాయల ముఖ్యం కాదు, కోట్లాది ప్రజల గుండెలలో తల్లి ముఖ్యం. అందుకే పురస్కారాన్ని తిరస్కరించిన తెలంగాణ తల్లిని మార్చడం అంటే మన ప్రతీకలను అవమానించడం. గ్రామీణ మహిళ చెయ్యి ఖాళీగా ఉండదు, ఏది పనిమొట్టు తప్పక ఉంటుంది. అప్పులు అంటూనే దుబారా ఖర్చు. 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారు. సమస్య కాని దాన్ని సమస్య చేస్తున్నారు. నమస్తే తెలంగాణ ఇంటర్లో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే తెలంగాణ సంస్కృతి విషయంలో ఇప్పటికే అనేక రకాలుగా 6 గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్, రేవంత్కు అది వెన్నతో పెట్టిన విద్య. డైవర్షన్ పాలిటిక్స్ అద్భుతంగా చేస్తాడు. దాంట్లో ఆయనకు పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఏమైనా పురస్కారాలు ఉంటే ఇవ్వచ్చు. అద్భుతమైన వ్యక్తి. దాంట్లో రేవంత్ని ఇక్కడ కించపరచదు. తన ఆలోచన తీరు అంత అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నాను నేను. అందుకే మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది కవులు కళాకారులు చాలామంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించకపోతే ఏం చేస్తారండి? ఎక్కడికక్కడ కూడా ఇట్లా నిర్బంధాలు పెడితే ఎవరు ఉంటారండి? నాకు అర్థం కాని విషయం. ఇక చూడుర్రి మళ్ళా విషయం. సీఎం సొంత జిల్లాలలో మళ్ళీ ఫుడ్ పాయిజన్. 15 మంది విద్యార్థులకు అస్వస్థ. తాండూరు హాస్టల్లో ఘటన. పురుగుల అన్నమే పెడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. కన్నీళ్లు పెడుతున్న విద్యార్థులు. హాస్టల్ నిర్వహణ తీరుపై పేరెంట్స్ ఆగ్రహం. నేను చెప్తున్నా కదా, ప్రతి పేదింటి తల్లిదండ్రులందరికీ చెప్తున్నా, నా కొడుకు సీట్ వచ్చింది గురుకులాలలో అంటున్నారు. కస్తూరిబాగు ఆశ్రమ పాఠశాలల పేర్లలో చెప్పి మీ పిల్లల్ని నరక కూపంలోకి పంపించకండి దయచేసి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని మొత్తుకుంటారు కదా ఈ రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు అంటే చెప్పిన కదా, యాక్టర్స్కు మించిన యాక్టర్స్. ఏ పార్టీడైనా కానీ ఎవడైనా కానీ అందరికీ అసంటోళ్ళే. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడికి పోతే నరక కూపానికే పోతున్నారు. కడుపు నిండా 5 ఏళ్లతోనే ఒక ముద్ద పోతే, కడుపు నిండి మంచి ఆరోగ్యవంతమైన తిండి పెడితే అద్భుతమైన విద్యను వాళ్ళు వంట పట్టుకొని అద్భుతమైన విద్యను చదువుకొని రేపు పొద్దుగాల భవిష్యత్తుగా అద్భుతమైన స్థానంలో ఉంటారు. నువ్వు బువ్వే సక్క పెట్టకపోతే ఇక వాళ్ళు ఏమైపోతారు? గిట్లా ఆసుపత్రి పాలై అనారోగ్యాలకై రేపు ఊహించని అనారోగ్యానికి బారిన పడి కాటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మా మధ్యతరగతి పేద బిడ్డల పరిస్థితి ఇట్లనే. ఎందుకంటే మా మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలం కదా. మా మీద ఇంత కర్కశంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే పట్టడి అన్నం పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. కానీ ఉత్సవాలకు మాత్రం కోట్ల రూపాయలు వస్తాయి. బువ్వ పెట్టడానికి పైస లేదు, ఉత్సవాలు చేయడానికి కోట్లాది రూపాయలు వస్తాయి. దీని విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడరు. ఇవాళ ఉన్నాడో లేడో తెలంగాణ లేనట్టున్నాడు. అదేదో ఫంక్షన్ ఉండే, ఇవాళ పోవచ్చు నాకు తెలిసి. నిన్ననే ఉండే రాజస్థాన్ కాడ ఓ ఫంక్షన్ ఉండే, మరి పోయిండో ఉన్నాడో. తెలంగాణలో ఉన్నాడో లేడో ముఖ్యమంత్రి లేనట్టే ఉన్నాడు. ఫంక్షన్ పోతాడు, ఇవాళ ఫంక్షన్ ఉండే.
ఇగో రైతన్నల ఆగ్రహం. సూర్యాపేట జిల్లా వెంకపల్లిలో ఎమ్మెల్యే శ్యామలను నిలదీస్తున్న మహిళలు. రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత. మాట తప్పిన కాంగ్రెస్కు మళ్లీ ఓట్లేయం. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్యే శ్యామలకు తేల్చి చెప్పిన మహిళలు. పలు జిల్లాలలో రైతుల ఆందోళన. ఖమ్మంలో ఉత్తరాల ఉద్యమం అంటూ కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. సీఎం చెక్కులు చెల్లలే. రైతు పండుగలో రేవంత్ చెక్కులు 10 రోజులైనా పైసలు జమ కాని వైనం. నవంబర్ 30న 4వ విడత ప్రకటన. 3.13 లక్షల మంది రైతులకు ఏంది అంటే 2747.67 కోట్ల రుణమాఫీ. రైతు ఖాతాలలో నేటికి జమ కాని పైసలు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైతు రుణమాఫీ కాలే. రైతులకు సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఇస్తారు కదా, అది రైతు భరోసా, రైతు బంధు, ఈ రెండు అయిపోయినాయి. రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టిన పథకాలన్నీ కూడా అటకెక్కుతాయి. వీళ్ళు ఏ పథకం తీసుకురారు, పరిపాలన మాత్రమే చేస్తారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉందయ్యా? కాంగ్రెస్ ప్రభుత్వం. పరిపాలన ఉందా? ఉంది. గంతే. అంతకు మించి మీరు వీళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకూర్రి, ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ కాకూర్రి. నేను చెప్తున్నా కదా, ఏం చేయలేరు. రైతన్నల ఆగ్రహం గంతే, ఇంకేం ఉండదు. వీళ్ళతోనే అయ్యేది లేదు, పోయేది లేదు. ఆలు లేదు, సులు పేరు లేదు, అల్లూరు పేరు సోమలింగం అంటారు చూడు, గట్ల అయిపోతుంది. ఇంకేంది, ఎక్కడికక్కడ ఇక ఎమ్మెల్యేలను రేపు పొద్దుగాల ఊరి పొరిమెళ్ళకు కూడా అడుగుపెట్టనీయరో ఆగమైపోతుంది. ఇక మరో అంశం, తెలంగాణ తల్లి ఆక్రోశం. రేవంత్ మంచోడు కాదు, ముంచటోడు. బతుకుదెరువైన షాపులను కూలగొట్టిండు. సామాన్లను తీసుకునే టైం కూడా ఇయ్యలే. కేపీహెచ్పీ కాలనీలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపులో బాధితురాలు జయమ్మ ఆవేదన. కేసీఆరే రావాలి, న్యాయమే చేయాలి అని వేడుకోలు. సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాదు, ముంచటోడు. ఇప్పటికే సగం ముంచిండు. కేసీఆర్ సార్ రాకుంటే మొత్తం ముచ్చేస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడే పేదల బతుకులు బాగుండే. మళ్ళా కేసీఆరే రావాలి, మాకు న్యాయం జరగాలి, న్యాయం చేయాలి అంటూ బాధితురాలు జయమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ చూడు, హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో ఫుట్పాత్లపై చిరు వ్యాపారుల దుకాణాలు అధికారులు కూలుస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తుంది జయమ్మ ఏమంటున్నది అంటే, దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా తన జీవితకాలం మొత్తం కూడా అక్కడే షాప్ పెట్టుకొని బతుకుతున్నదట. ఆ షాపును గూలగొడితే తెలుగులో మీకు ఎన్ని పచ్చిబూతులు ఉంటాయో తన నోట వచ్చినాయి. ఎందుకంటే తన తప్పు కాదు అది, తను మాట్లాడలే. నేను మళ్ళీ చెప్తున్నా, తనలో వచ్చిన ఒక ఆగ్రహం, ఆవేశంతో తనలో ఊగిపోయిన బాధ, వేదనతో కూడిన పదాలు అవన్నీ. నిన్న జయమ్మ కన్నీటి రోదన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారింది. ఇక గింతే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముంచటోడు, మంచోడు కాదు, ముంచటోడు అని డైరెక్ట్ స్టేట్మెంట్, గంతే అయిపోతుంది. ముఖ్యమంత్రి గారా లేకపోతే ఇంకెవరైనా అనే పరిపాలన సక్క చేస్తే ఎవడేమన్నాడు, పరిపాలన సక్క చేయకపోతే ఇక గిట్లనే ఉంటుంది. ఏముంటుంది చెప్పురి, అయిపోయి ఇంకేముంటుందాడా. ఇక రాహుల్కు రామ్ అయిపోయింది. ఆయన నాయకత్వ పటిమపై మిత్రపక్షాలలో సడలైన నమ్మకం. హర్యానా, మహారాష్ట్ర ఫలితాలలో కూటమి కుదింపు. ముదిరిన నాయకత్వ వివాదం. మమతకు జై కొడుతున్న నేతలు, ఆమె వైపే అఖిలేష్, పవార్, ఉద్ధవ్. ఇక తాజాగా జై కొట్టిన లాలు తేజస్వి. కూటమిలో లేకున్న తృణమూల్ అధినేత్రికి మద్దతు తెలిపిన వైసీపీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాహుల్ గాంధీ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష కూటమిలో నాయకత్వ పోరు ముదురుతున్నది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలలో దారుణ ఓటమితో కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూటమి భాగస్వామి పార్టీలలో నమ్మకం సడలింది. రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని, కాంగ్రెస్ నమ్ముకుంటే తాము మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నాయి. ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీ నాయకత్వానికి చేకూరుతున్నారు. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ శరద్ పవార్, దాంతోపాటు శివసేన మమతకు మద్దతు తెలుపగా తాజాగా ఈ జాబితాలో ఆర్జేడీ కూడా చేరింది. తటస్థ పార్టీ అయిన వైసీపీ కూడా మమతకు మద్దతు తెలపడం గమనార్హం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కానీ ఏముంటుంది, ఏం లేదు. నాయకత్వం అంటే ఉద్యమం, పోరాటాల నుండి వచ్చిన వ్యక్తి ఏమైనా చేస్తారు. ఇప్పుడు మనోడు ఇగో ఈయన నమ్ముకొని మా తెలంగాణ కాంగ్రెస్ ఉన్నారు, ఇగో ఈయన దగ్గర పోతారు, ఈయన దగ్గర పోయి ఇంకేం చేయాలని చెప్తారు. ఇప్పటికే 28 సార్లు గాలి మోటార్ల చక్కర్లు పెట్టి ఈయన దగ్గర పోయింది. ఆయనకు నాయకత్వమే సక్క అత్తలేదని పక్క ఊరని ఆయన అని జాతీయ స్థాయి పార్టీలు పక్క జరగ అంటున్నారు. దానికి సంబంధించి అంత జరుగుతూ ఉంటే కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు మళ్ళొక అంశాన్ని తెస్తారట. మండలానికి 5 ఎంపీటీసీలు. ఈ అసెంబ్లీ సెషన్లో చట్ట సవరణ తప్పనిసరి చేసేలా సర్కారు యోచన. రాజకీయ పాలన ఇబ్బందులకు చెక్కు. 22 మండలాలలో 5 కన్నా తక్కువ మంది. బీఆర్ఎస్ హయాంలో ఇష్టానుసారంగా మండలాల ఏర్పాటు, అశాస్త్రీయ నిర్ణయాలతో ఇబ్బందులు. గత తప్పిదాలను సవరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 540 గ్రామీణ మండలాలు ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 3 నుంచి 4 మండలాలను ఏర్పాటు చేసింది. వాళ్ళకు అనుకూలంగా మార్చింది. అది మాత్రం తప్పు కాదట, వీళ్ళు మారుస్తే మాత్రం తప్పట. ఇక్కడ విషయం ఏంది అంటే, ఉన్న సర్పంచ్లకే జీతాలు సక్కలేవు.
ఉన్న సర్పంచ్లకే జీతాలు సక్కలేవు, వీళ్ళు మళ్ళీ ఇంకో పెద్ద కథ పెడుతున్నారు. అంటే ఒక్కసారి మీరు ఆలోచించురు, ఇక్కడ ఉన్న జీతాలే సక్కలేవురా నాయన అంటే ఇంకేదో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళని పట్టుకొని మనం ముచ్చటే చెప్పాలి. ఇగో మా వెలుక్కాక కూడా గట్టైనా రాసుకొస్తాడు. ఇగో ఈ చూడురి, ఆదాని ముడుపులపై ఎంపీల ఆందోళన, జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్, మోదీ ఆదాని బొమ్మలున్న సంచులతో పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన, రాహుల్తో కలిపి నిరసనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామల, మల్లు, అనిల్. ఓకేనా, రైటా? మరి నిన్న కేటీఆర్ టీషర్ట్ వేసుకొస్తే ఎందుకు వద్దన్నారు? అసెంబ్లీ లాబీలో పూర్తి స్థాయిలో నిషేధం చేసిళ్ళు. మరి పార్లమెంట్లో కూడా నిషేధం చేస్తే పరిస్థితి ఏంది మీది? పార్లమెంట్లో కూడా నిషేధం చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండొచ్చు కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం లేదన్నట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇక మన రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది, అనేక మంది జీవితాలను ఆగం చేస్తున్నది అని చెప్పడానికి ఉదాహరణ. 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు, 70% మంది తాగి బండి నడిపి పట్టుబడినోళ్లే, 6 నెలల పాటు క్యాన్సర్ ఇంకా పొడిగించే ఛాన్స్, తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కూడా ఆర్టీఏ కొరడ, ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫారసు మేరకే నిర్ణయం, లైసెన్సుల రద్దుపై బాధ్యతలకు సమాచారం ఇచ్చిన అధికారులు అంటూ కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు నవంబర్ 30 వరకు కేవలం 8 నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,113 మంది డ్రైవింగ్ లైసెన్సులను 6 నెలల పాటు రద్దు చేశారు. ఇందులో 70% మంది వరకు కూడా మందుబాబుల లైసెన్సులే ఉన్నట్లుగా ఆర్టీఏ అధికారులు కూడా వెల్లడించారు. మందు తాగి రెండోసారి మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి లైసెన్సులను కోర్టు ఆదేశం మేరకు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సిఫారసు చేసినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మరో 30% ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూటు, హెవీ లోడ్తో వెళ్తున్న వాహనాలను కూడా నడుపుతూ పట్టుబడ్డ వాళ్ళను కూడా డ్రైవింగ్ లైసెన్స్ రద్దయింది. దీంట్లో 70% మందికి కూడా మందుబాబులకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసింది. మామూలు ఎడాపెడ మద్యానికి సంబంధించి పెంచి పోషిస్తున్నది, ఎక్కడికక్కడ గదే అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీ అందరి తెలియని పరిస్థితి ఏముంటుంది? మీ అందరి తెలియని కథ ఏముంటుంది చెప్పుర్రి. ఇక పాఠ్య పుస్తకాలలో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి 1వ నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ముద్రణ. నేను చెప్పలే వీళ్ళు విద్యా వ్యవస్థ మీద ఏదో చేయబోతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చెప్పలే. ఇగో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ఇది ఒక కుట్ర. ఏం చేస్తారంటే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రచురించడం అంటే ముద్రించడంతో పాటు జే జే హే తెలంగాణ, దాంతోపాటు ఇంకా కొన్ని కూడా తీసుకురా. ఇదే కాదు, ఇంకో 2 అంశాలు కూడా రాబోతున్నాయట. బహుశా మరి ఏమొస్తాయో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ చరిత్ర అని వస్తుందా, మరి ఏమొస్తుందో నాకు కూడా తెలియదు. కానీ ఇంకా చాలా వస్తున్నాయట, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం. ఇక జమిలీ ఎన్నికలకు ముహూర్తం మొదలైంది అనుకోవచ్చు. ఎందుకంటే జమిలీ ఎన్నికలపై ముందుకు ఇక బిల్లుకు రేపు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్ అనంతరం పార్లమెంటుకు ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం. దాని ద్వారానే జమిలీపై ప్రజాభిప్రాయ సేకరణ. జమిలీ కోసం రాజ్యాంగానికి 6 సవరణలు, కొన్ని సవరణలకు 2/3 మెజార్టీ అవసరం. విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం. జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించాలని వ్యూహం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం దేశ చరిత్రలోనే మొదటిసారి. తీర్మానంపై 60 మంది ఇండియా ఎంపీల సంతకం. ధన్కడ్ పక్షపాతి అని ఆరోపణ. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసమే తీర్మానం ప్రవేశపెడతామని వెల్లడి. తిరస్కరించడం ఖాయం. ప్రభుత్వం ఉభయ సభలలో కొనసాగిన రభస. ఆదాని మోదీపై చర్చకు విపక్షం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏకకాలంలో లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో నిర్వహించాలనేందుకు దీంట్లో మీ అందరికీ తెలుసు రాజ్యాంగం ప్రకారం 83 దాంతోపాటు 172 అధికారులను సవరించి కమిటీ సూచించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దీనివల్ల రాష్ట్రపతి గవర్నర్ రద్దు చేస్తే తప్ప లోక్సభ అసెంబ్లీ ఆ పదవి కాలం 5 ఏళ్ల స్థిరత్వంగా ఉంటుందని కమిటీ భావించింది. దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులోనైతే అంటే జమిలీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. జమిలీ ఎన్నికలు వస్తే పూర్తి స్థాయిలో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో జమిలీ ఎన్నికలు రాబోతే అనేక అంటే లోక్సభ కానీ ఇటు అసెంబ్లీ కానీ ఏకకాలంలో పూర్తి స్థాయిలో కూడా ముగించే అవకాశం అయితే స్పష్టంగా కనబడే అవకాశం అయితే కనబడుతున్నది.